నమస్తే మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నేను నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కాసేపట్లో ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ఉభయ సభలు రేపు ధన్యవాదాలు తెలపనున్నాయి. ఈ నెల 10న శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 12 నుండి వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒక్కో రోజు ఒక్కో వ్యూహంతో ముందుకు వెళుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే అధికార పార్టీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూడా ఎన్నికలకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమైంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ టార్గెట్ గా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి వచ్చిన వాటాలను చూపించడానికి రెడీ అవుతోంది. ఇప్పటి వరకు విద్యుత్ ఆర్థిక శాఖపై శ్వేతపత్రాలు విడుదల చేసిన కాంగ్రెస్ ఈ సమావేశాలలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ నివేదికను మంత్రి ఉత్తమ సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను ప్రధాన ఎజెండాగా సమావేశాలకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్. మరో 2 గ్యారంటీ స్కీములు అమలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం సభలో ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు హామీల అమలుపై అధికార పక్షాన్ని ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంది? ప్రభుత్వం ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అమలు చేయబోతోంది? ఇవాళ ఉదయం 11:30 తెలంగాణ శాసనసభ, శాసన మండలి ఉభయ సభలను ఉద్దేశించి కూడా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ఆ ప్రసంగంలో మాత్రం గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో మాత్రం తెలంగాణకు సంబంధించిన ఏ విధంగా ఆ ఇబ్బందులకు గురి చేసింది, తెలంగాణలో మాత్రం అభివృద్ధి దిశగా వెళ్ళట్లేదనే అంశాన్ని కూడా ఇవాళ గవర్నర్ ప్రసంగంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. గతంలోనే గవర్నర్ ప్రసంగంలో కూడా తెలంగాణ ఆ శాసనసభ వేదికగా గవర్నర్ ప్రసంగంలో కూడా ఇవే అంశాలు కూడా పొందుపరిచారు. తాజాగా కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కూడా ప్రసంగం ఉన్న ఆ సిచ్యువేషన్ ఉంది. ఇవాళ ప్రసంగంలో మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా ప్రసంగం ఉండబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొత్త ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమ రంగంలో అడుగులు వేయబోతున్నారనే దానిపైన కూడా ప్రసంగంలో కూడా పొందుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే 6 గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు కూడా అమలు చేస్తుంది. ఇంకా 2 గ్యారెంటీలు కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా అమలు చేసి తీరుతామని చెప్పి కూడా ఇప్పటివరకు ప్రకటించింది. ఏదైతే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు, దాంతోపాటుగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అంశాన్ని కూడా ఇప్పటివరకే ఆర్థిక శాఖ కూడా చర్చించిన తర్వాత మాత్రం ఈ సమావేశాల్లో కూడా ఈ 2 పథకాలు కూడా అమలు చేయాలని చెప్పి కూడా భావిస్తుంది. కాబట్టి ఈ 2 వాటికి సంబంధించిన మాత్రం ఎంతమంది అర్హులు ఉంటారు అన్న దానిపైన కూడా శాసనసభ వేదిక నుంచి కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఇరిగేషన్ కు సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే ప్రతిపక్ష బీఆర్ఎస్ కు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇద్దరి మధ్య మాత్రం వారు కూడా నడుస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు కూడా వాడివేడిగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే ఏదైతే ఆ కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించినందుకు మాత్రం కేఆర్ఎంబీకి కూడా అప్పచెప్తూ కూడా ఆ తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందనే దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టాలని కూడా చూస్తుంది. ఈ నల్గొండ జిల్లాలో కూడా 13వ తేదీన కూడా భారీ బహిరంగ సభను కూడా బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మాత్రం శాసనసభ ఆ వేదిక కూడా ఇరిగేషన్ సంబంధించిన మాత్రం గతంలో ఏ విధంగా అయితే అవినీతి జరిగిందో ఆ అవినీతిని కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. ఇరిగేషన్ కు సంబంధించిన మాత్రం ఆ కాళేశ్వరంలో జరిగిన అవినీతి కావచ్చు, అదేవిధంగా మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలు, దాంతో పాటుగా కేఆర్ఎంబీకి సంబంధించిన మాత్రం కేంద్రానికి ఇప్పటివరకే అప్పచెప్పడానికి ముందుకెళ్తుంది ప్రభుత్వం అనే దానిపైన కూడా బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడుతుంది. కాబట్టి ఈ అంశాలన్నీ ప్రతి అంశాన్ని కూడా శాసనసభ వేదిక నుంచి ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏదైతే విభజన సమయంలో మాత్రం పొందుపరిచిన అంశాలు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ఆ చట్టం ప్రకారం మాత్రం అప్పుడు కేఆర్ఎంబీకి సంబంధించిన మాత్రం ఎన్ని ఏళ్ల పాటు కూడా ఆ నీటి వాటాల విషయంలో మాత్రం కేంద్ర పరిధిలో ఉంటాయి. అదేవిధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించినందుకు అధికారులు ఆ సమావేశం అయ్యే ప్రతి సందర్భంలో కూడా నీటి వాటాలకు సంబంధించిన మాత్రం చర్చ కొనసాగుతుండే. వీటన్నిటికీ సంబంధించిన మాత్రం 9 సంవత్సరాల కాలంలో కూడా మేము ఎక్కడ కూడా ఆ కేంద్రానికి అప్పచెప్పలేదు. కానీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మాత్రం కేంద్రానికి అప్పచెప్పడానికి ముందడుగు వేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు అసలు
విమర్శలు కూడా గుప్పిస్తున్న నేపథ్యంలో మాత్రం వాడివేడిగా కూడా ఈ సమావేశంలో నీటిపారుదలకు సంబంధించిన అంశంపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇప్పటివరకే బీసీ జనగణన కూడా చేపట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఆ శాసనసభ వేదిక నుంచి కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా 6 గ్యారెంటీలతో పాటు ఇతర ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో మాత్రం నెరవేర్చాలంటే కూడా ఎన్ని నిధులు అవసరం ఉంటాయి. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకే ఓటన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది కాబట్టి తెలంగాణలో కూడా ఓటన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రవేశపెట్టిన తర్వాత మాత్రం ఏ సంక్షేమ పథకానికి కూడా భారీగా కూడా నిధులు కేటాయించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఈ సమావేశాలు మాత్రం అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల మధ్య మాత్రం వాడివేడిగా కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. సాయి, థ్యాంక్ యూ ప్రవీణ్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 5న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆ తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి సభ ధన్యవాదాలు తెలిపింది. ఈ నెల 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. నేడు బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. బడ్జెట్ పై అసెంబ్లీలో మంత్రి బుగ్గన సమాధానాలు ఇవ్వనున్నారు. బడ్జెట్ తో పాటు మరో 2 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 5న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆ తర్వాత రోజు గవర్నర్ ప్రసంగానికి సభ ధన్యవాదాలు తెలిపింది. ఈ నెల 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. నేడు బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. బడ్జెట్ పై అసెంబ్లీలో మంత్రి బుగ్గన సమాధానాలు ఇవ్వనున్నారు. బడ్జెట్ తో పాటు మరో 2 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు. టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిరే అవకాశం కనిపిస్తోంది. 2014 ఎన్నికలలో మాదిరిగానే 2024 ఎన్నికలలోనూ కలిసి వెళ్లాలని భావిస్తున్నట్టుగా సమాచారం. తాజా పరిణామాలతో టీడీపీ బీజేపీ జనసేన మధ్య పొత్తు ఖాయమని ఆయా పార్టీలలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే 3 పార్టీల పొత్తుపై స్పష్టత వచ్చిందని, ఇక సీట్ల అంశంపై త్వరలో క్లారిటీ రానున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో పొత్తుల రాజకీయం రోజుకొక మలుపు తిరుగుతుంది. ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ పెద్దలను టీడీపీ అధినేత చంద్రబాబు కలవడంతో పొత్తుపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాలలో ఇప్పుడు పొత్తుల అంశం కీలకంగా మారింది. అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఒక్కటైన టీడీపీ జనసేన పార్టీలు బీజేపీతో తుది చర్చలు జరుపుతున్నాయి. అందులో భాగంగానే కమలం పార్టీ పెద్దలతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లారు చంద్రబాబు. ఈ చర్చలు సఫలమైతే 2014 పొత్తులు ఫలితాలు రిపీట్ అవుతాయనే విశ్వాసంతో ఉన్నాయి టీడీపీ వర్గాలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, నిన్న చంద్రబాబు బీజేపీ నేతలతో మంతనాలు జరిపారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. క్లారిటీ వస్తుందా ఈ రోజన్న పొత్తులకు సంబంధించి? సాయి, టీడీపీ జనసేన బీజేపీ 3 కూడా కలిసి పోటీ చేయడం అనేది దాదాపు ఖాయంగానే కనపడుతోంది. పొత్తులు అన్నిటి కూడా కుదిరాయి. కాకపోతే ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపైన క్లారిటీ రావడానికి మరికొంత సమయం అనేది కూడా పట్టే అవకాశం కూడా ఉంది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా విడుదల కాలేదు కాబట్టి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి
పొత్తులపైన ఒక క్లారిటీ అనేది కూడా వస్తుంది. అయితే ఎన్డీఏను బలోపేతం చేయాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ భావించారు. పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్డీఏలోకి తిరిగి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏలోకి చేరారు. ఆయన తో కలిసి బీజేపీ బీహార్లో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. నిన్న నితీష్ కుమార్ కూడా చంద్రబాబు నాయుడు కంటే ముందు అమిత్ షా, జేపీ నడ్డాలతో కూడా సమావేశమయ్యారు. దానిలో భాగంగానే ఈరోజు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళిద్దరితో కూడా సమావేశమయ్యారు. మొదట ఇటు అమిత్ షా దగ్గర నుంచి కానీ జేపీ నడ్డా దగ్గర నుంచి కానీ వచ్చిన ప్రతిపాదన ఏంటంటే ఎన్డీఏలో చేరండి అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడును కోరినట్లుగా కూడా తెలుస్తోంది. ఎన్డీఏను బలోపేతం పరచండి, దేశవ్యాప్తంగా కూడా 400 సీట్లు సాధించే లక్ష్యం అనేది కూడా లక్ష్యంగా ఇండియా ముందుకు వెళ్తోంది కాబట్టి అందులో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడిని కోరినట్టుగా తెలుస్తుంది. దానికి చంద్రబాబు నాయుడు కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడే గత కొద్ది కాలంగా కూడా ఎన్డీఏలోకి చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ నుంచి ఆహ్వానం రావడంతో కూడా చంద్రబాబు నాయుడు కూడా దాదాపు ఓకే కూడా చెప్పారు. వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ అధికారాన్ని చేపట్టడం అనేది కూడా దాదాపు ఖాయంగా కనపడుతోంది. ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని బలోపేతం చేయాలి. ఇండియా కూటమి అనేది క్రమక్రమంగా బలహీనపడుతున్న నేపథ్యంలో దానికి ఆల్టర్నేటివ్ కూటమి ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఉందన్న సంకేతాలను కూడా ప్రజల్లోకి పంపే ప్రయత్నాన్ని కూడా బీజేపీ కూడా చేస్తోంది. సో ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావాన్ని తగ్గించేందుకు ఇటు బీజేపీ కూడా ప్రయత్నాలు కూడా చేస్తుంది. దానిలో భాగంగానే దక్షిణాది రాష్ట్రాల్లో కలిసి వచ్చే భాగస్వామ్య పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తుంది. ఈ దిశగా చంద్రబాబు నాయుడు జనసేనను కూడా ఎంచుకున్నట్లుగా సమాచారం. అయితే ఎన్ని సీట్లు ఇస్తారో, ఎవరెక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా అది నామమాత్రపు అంశమే. ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి ఇటు బీజేపీ కూడా నిర్ణయించుకున్న పక్షంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సీట్ల సర్దుబాటు అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎక్కడెక్కడ బలంగా ఉంది, ఎక్కడెక్కడైతే బీజేపీ గెలవడానికి ఆస్కారం ఉందనే దానిపైన డిస్కషన్ అనేది కూడా జరిగింది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు టోటల్ రాజకీయ ముఖ చిత్రాన్ని మొత్తాన్ని కూడా అమిత్ షా, జేపీ నడ్డాలకు కూడా వివరించడం కూడా జరిగింది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చ అనేది కూడా జరిపారు. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఎక్కువ లోక్సభ స్థానాలన్నింటి కూడా అడుగుతోంది. దాదాపుగా 6 వరకు లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ కూడా సుముఖంగానే కూడా ఉంది. అంటే 6 కంటే ఎక్కువ లోక్సభ స్థానాల్లో బీజేపీ బలంగా లేదు కాబట్టి అవి ఇచ్చినా కూడా వైసీపీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందనేది కూడా చంద్రబాబు నాయుడు భావన. దాంతోపాటుగా ముఖ్యంగా అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే 10 అసెంబ్లీ స్థానాల వరకు 10 నుంచి 15 అసెంబ్లీ స్థానాల వరకు కేటాయించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంతకుమించి వెళ్ళకపోవచ్చు. అయితే దాదాపుగా షరతులు ఏవైతే ఉంటాయో అన్ని రకాల షరతులకు సిద్ధం అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఎన్డీఏలో చేరడంతో పాటుగా ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో దాదాపు పొత్తు ఖాయంగా కనపడుతుంది. ఒకవేళ ఈరోజు పవన్ కళ్యాణ్ కనుక ఢిల్లీకి వస్తే మరోసారి చర్చలు జరగవచ్చు. కానీ చంద్రబాబు నాయుడుకు మరికొద్ది సేపట్లో ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్తారని చెప్పేసి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు రావడం అనేది కొంత అనుమానంగానే కనపడుతుంది. కాకపోతే క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. ఒక్కొక్క భాగస్వామ్య పక్షాన్ని అన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా చర్చలు అనేది కూడా జరుపుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ క్లారిటీ అంటే ఎవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే దాని గురించి క్లారిటీ రావాలంటే ముగ్గురు కూడా కూర్చొని మరోసారి సమావేశం కావాలంటే పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, బీజేపీ ముగ్గురు కూర్చొని ఒక మీటింగ్ 1-2 మీటింగ్లు నిర్వహిస్తే అప్పుడు దీనిపై క్లారిటీ అనేది కూడా వస్తుంది. అయితే దాదాపు పొత్తు కుదిరినట్లే అని చెప్పేసి కూడా టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సార్ రైట్, థ్యాంక్ యూ సురేష్. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. అసెంబ్లీ స్పీకర్ ముందు 4 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ హాజరు కానున్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. తన ఫిర్యాదుపైన చీఫ్ విప్ ప్రసాదరావు సైతం ఆధారాలు సమర్పించారు. వివరణల అనంతరం అనర్హత పిటిషన్లపైన స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, సో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కి సంబంధించి ఈ రోజు ఏమైనా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందా? సాయి, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు రోజు 11 గంటలకు స్పీకర్ ముందు విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. అనర్హత పిటిషన్ కు సంబంధించి ఈ రోజు స్పీకర్ విచారించబోతా ఉన్నారు. ఇప్పటికే గత వారంలో
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మొత్తం కూడా స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యి తమ వివరణ ఇచ్చారు. లిఖితపూర్వకంగా వాళ్ళందరూ కూడా వివరణ ఇచ్చారు. దాంట్లో భాగంగానే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ట్రావెల్ చేస్తున్న ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి, అదేవిధంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పైన స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన దీనికి సంబంధించి సాక్ష్యాలు కూడా స్పీకర్ కి సమర్పించారు. గత వారంలో వీళ్ళందరూ కూడా విచారించిన తర్వాత మరొక వాయిదా అడిగిన నేపథ్యంలో స్పీకర్ ఈ రోజు 11 గంటలకు వాళ్ళందరినీ కూడా విచారించబోతా ఉన్నారు. ఈ విచారణకు 4 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు చీపీ ప్రసాద్ రాజు కూడా హాజరు కాబోతా ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయింపుకి పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి చీఫ్ విప్ ఎవరైతే ఆధారాలు సమర్పించారో ఆ ఆధారాలన్నీ కూడా ఇప్పటికే ఎగ్జామిన్ చేశారు. మరోవైపు వాళ్ళ వివరణ కూడా తీసుకున్నారు. స్పీకర్ అయితే ఈరోజు మరొకసారి వాళ్ళని విచారణ చేసిన తర్వాత వాళ్ళ పైన ఒక యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఈరోజు ఒక బిగ్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ రాజ్యసభకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉంది. దాంట్లో భాగంగా ఎవరైతే ఈ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యే పైన కూడా యాక్షన్ తీసుకునే విధంగా స్పీకర్ చర్యలు ఉంటాయని చెప్పి కూడా మనకి సమాచారం అందుతా ఉంది. దాంట్లో ఆ భాగంగానే గత 2 సంవత్సరాల కిందట ఎవరైతే గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేశారో ఆ రాజీనామాను కూడా ఇప్పటికే స్పీకర్ ఆమోదించిన నేపథ్యంలో మొన్న కూడా స్పీకర్ ముందు విచారణకు హాజరైన తర్వాత వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా అటు వైసీపీ ప్రభుత్వం పైన మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉన్నారు. దీంట్లో రాజకీయ కోణం దాగి ఉంది. రాజ్యసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు కోర్టులో కూడా దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. అది కూడా ఈ వారంలో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇవన్నీ ఆ పక్కన పెడితే ఈ రోజు 11 గంటలకు స్పీకర్ ముందు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే 4 హాజరవబోతున్నారు. తమ వివరణ కూడా మరొకసారి స్పీకర్ ముందు పెట్టబోతున్నారు. అంటే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది విచారణ తర్వాత తెలియబోతోంది. సాయి, రైట్, థ్యాంక్ యూ వినయ్. రైట్, ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఖర్చు కానీ ఇవన్నీ కూడా చాలా పెరిగినాయి కాబట్టి రాష్ట్రం కూడా దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు అనుగుణంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలకు అనుగుణంగా ₹1 పెంచడం జరిగింది అధ్యక్ష. అయితే ₹1 పెంచడం మాత్రం ఓన్లీ కమర్షియల్ అండ్ ఇండస్ట్రీస్ కు మాత్రమే అధ్యక్ష. వ్యవసాయదారులకు కానీ మన హౌస్ హోల్డ్ కానీ మన ఇంటికి ఏదైతే వాడుతూ ఉన్నారో దానికి మాత్రం ఇంక్రీజ్ చేయడం లేదు అధ్యక్ష. అయితే ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చేసి అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ యాక్ట్ 2020లో ఏదైతే యాక్ట్ నంబర్ 10/2021 ఉందో అధ్యక్ష, సెక్షన్ 1లో సబ్సెక్షన్ 2 ఏదైతే ఉందో సబ్సెక్షన్ 2లో కొత్తగా వచ్చేసి ఇట్ షల్ బి డీమ్డ్ టు హావ్ కమింగ్ టు ఫోర్స్ ఆన్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద యాక్ట్ ఇన్ ద ఏపీ గెజెట్ డేటెడ్ 26th August 2021. అంటే ఇన్ ఫోర్స్ అధ్యక్ష. ఈ చట్టం ఇన్ ఫోర్స్ ఎప్పుడైతే చట్టం చేయబడిందో 26 ఆగస్ట్ 2021 అప్పటి నుంచి ఇట్ విల్ కమ్ టు ఫోర్స్ అనేది ఈజ్ ద అమెండ్మెంట్ దట్ వీఆర్ రిక్వెస్టింగ్ అధ్యక్ష. ఇదేమంటే అధ్యక్ష, మన ఏవైతే విద్యుత్తుకు సంబంధించిన ఒకవేళ ఉత్పత్తి సంస్థలు కానీ, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కానీ, సరఫరా సంస్థలు కానీ ఇవన్నీ కూడా విపరీతమైన స్ట్రెయిన్లు, ఇబ్బందుల్లో ఉన్నాయి అధ్యక్ష. దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ విద్యుత్ సంస్థలు తయారు చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా రేట్లు ఏ విధంగా ఉన్నాయని చూసిన తర్వాత రేషనలైజ్ చేసిన తర్వాత ఎప్పుడో పురాతన కాలంలో 1910లో ఉండే చట్టం 2003లో రిపీల్ చేయడము, 1993లో ఏదైతే ఎలక్ట్రిసిటీ డ్యూటీ 6 పైసలు ఉందో దాన్ని ₹1 పెంచడానికి ఈ చట్టము, ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మద్యపాన నిషేధం ఎక్కడ? నిరుద్యోగులు మోసం చేసినటువంటి జగన్, నిరుద్యోగులు మోసం చేసినటువంటి జగన్, ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ మోసం చేసిన 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 జగన్, జనవరి జాబ్ క్యాలెండర్ మోసం చేసిన జగన్. There are no amendments to class 2 and 3. Class 1 enacting formula and long title and take it before the house. Those who are for class 2 and 3, class 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it, class 2 and 3, class 1 enacting formula and long title, stand part of the bill. I shall now exhort the Minister for urgency to move the motion passing the bill.
హైదరాబాద్లోని పలు చోట్ల ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. హిమాయత్ నగర్లోని విరసం నేత వరవరరావు అల్లుడు వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో తనిఖీలు చేపట్టారు ఎన్ఐఏ అధికారులు. తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ అధికారులు సెర్చింగ్ ప్రారంభించారు. అటు ఎల్బీ నగర్లోని రవిశర్మ ఇంట్లోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని పలు చోట్ల ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. హిమాయత్ సాగర్లోని నగర్లో ఉన్నటువంటి వీరసం నేత వరవర్రావు అల్లుడు వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలతో తనిఖీలు చేపట్టారు ఎన్ఐఏ అధికారులు. తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ అధికారులు సెర్చింగ్ ప్రారంభించారు. అటు ఎల్బీ నగర్లోని రవిశర్మ ఇంట్లోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా హైదరాబాద్ బ్యూరో రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. రమణ, సోదాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సాయి, హైదరాబాద్ లో వరుసగా ఎన్ఐఏ దాడులు చేస్తూ ఉండడం అయితే కలకలం రేపుతుందని చెప్పాలి. ఈ రోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా మనకు ప్రస్తుతం ఉన్న హిమాయత్ నగర్ తో పాటుగా ఎల్బీ నగర్ లో కూడా అంటే 2 చోట్ల ఈ ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఎవరైతే వీక్షణ ఎడిటర్ వరవరరావు సంబంధించిన అల్లుడు వేణుగోపాల్ ఉన్నారో వారి నివాసం వద్ద ఉన్నాం. వీరసం సభ్యుడిగా కూడా అతను ఉన్నారు. అంటే ముఖ్యంగా ఈ పౌర సంఘాలకు సంబంధించిన వాటిలో యాక్టివ్ గా ఉంటారు కాబట్టి ఆయనకు సంబంధించి మావోయిస్టు కార్యకలాపాలతో సంబంధాలు అనేటువంటి ఆరోపణలతో ఈ యొక్క దాడులు అయితే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అటు ఎల్బీ నగర్ లో రవిశర్మ సంబంధించిన నివాసాలు కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. మనం చూసామంటే కోరేగావ్ సంబంధించిన అల్లర్ల విషయంలో ఆల్రెడీ వరవర్రావు ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు, బెయిల్పై ఉన్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతమైన ఏదైతే బెయిల్పై బయటే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం దాదాపు 5 ఎన్ఐఏకి సంబంధించిన అధికారులు లోకల్ స్థానిక పోలీసు సహకారంతో ఈ దాడులు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అంటే ఇంట్లో ఆ సమాచారం దానికి సంబంధించిన ఏవైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో వాటికి సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విరసం సంబంధించినటువంటి సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఈ పౌర సంఘాలకు సంబంధించినటువంటి వాటిలో కూడా కొంత యాక్టివ్ గా ఉంటారు. వారితో ఆ సంబంధంలో నేపథ్యంలో వారికి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకే ఈ యొక్క దాడులు చేస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది. ఇంకా ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఎప్పటివరకు కొనసాగుతాయనే విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం ఎన్ఐఏ బృందాలు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఎస్కే టవర్స్ ఎంఎస్కే టవర్స్ తో పాటు ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి రవిశర్మ సంబంధించిన నివాసంలో కూడా ఈ సోదా కొనసాగుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఏమైనా ఆధారాలు లభిస్తాయనే విషయంలో అంటే వారికి ఉన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ గా చేసుకుని సోదాలు చేస్తున్నారు, అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే చాలా రోజులుగా ఇటు వేణుగోపాల్ కావచ్చు, మిగతా వరవర సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వ్యక్తులను టార్గెట్ గా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా భయభ్రాంతికి గురి చేయడం జరుగుతున్నటువంటి ఆరోపణలు ప్రధానంగా వీళ్ళు చేస్తున్నారు. పౌర సంఘాలకు సంబంధించిన నేతలు కూడా వీరికి సంబంధించి ఖండిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడే చేరుకుంటూ ఉన్నారు. ఏదేమైనా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇది మరి కాసేపు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంటుంది. మరి సోదాల అనంతరం పూర్తి స్థాయి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఆ నివాసంలో ఉన్న 201 ఫ్లాట్ లో వేణుగోపాల్ సంబంధించి నివాసం ఉంటుంది. ఆయన వీక్షణ అనేటువంటి ఒక పత్రికను కూడా నడిపిస్తూ ఉన్నారు. చాలా రోజులు అంటే విరసంలో కూడా సభ్యుడిగా ఉంటారు. చాలా రోజులుగా అంటే ఈ పౌర హక్కులకు సంబంధించిన వాటిలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సో దాన్ని బేస్ గా చేసుకునే మొత్తం మీద దాడులు చేసినట్టు తెలుస్తుంది. మరి ఎన్ఐఏ సంబంధించిన అధికారులు ఎలాంటి ఆధారాలు వారు సేకరిస్తున్నారు అనే విషయంలో కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం తాగదు.